ఇది వచ్చేసి మిల్లెట్ నూడిల్స్. ఇవి షుగర్కు చాలా మంచివి. ఫస్ట్ ఏంటంటే మనం షుగర్కు ఏ ఫుడ్ అయితే మంచిదవుతుందో సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో షుగర్ను మేనేజ్ చేయడంలో ఇదే పద్ధతి అనమాట. ఇప్పుడు మనం రోజు ఉప్మా, ఇడ్లీ ఇవి షుగర్ను పెంచుతాయి. మరి షుగర్ను పెంచండి. షుగర్ పెంచని ఫుడ్ ఉంది, షుగర్ను తగ్గించే ఫుడ్ ఉంది. కాబట్టి తగ్గించే ఫుడ్ను రోజు వాడామనుకోండి, అలాగే మీరు డైలీ మెడిసిన్తో పాటు ఈ ఫుడ్ తినడం తొందరగా తగ్గుతుంది. లేదనుకోండి షుగర్ పెంచే ట్యాబ్లెట్ వేసుకోవడం, షుగర్ పెంచే ఫుడ్ వాడుతున్నారు అనుకోండి, షుగర్ తగ్గకపోగా శరీరంలో సైడ్ ఎఫెక్ట్స్ పెరుగుతాయి. కాబట్టి షుగర్ తగ్గాలంటే ఫస్ట్ షుగర్ తగ్గించే ఫుడ్ సెలెక్ట్ చేసేసుకొని మెడిసిన్ వాడుతుంటే సో ఈ మినిమం పెరిగిన షుగర్ని ట్యాబ్లెట్స్ అనేవి మేనేజ్ చేస్తూ పోతాయి అనమాట. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్లో మనం ఏంటంటే నూడిల్స్, ఇవి వచ్చేసి మిల్లెట్ నూడిల్స్ అనమాట. సో వీటిని మనం తీసుకుంటే సో బెస్ట్ బెనిఫిట్గా ఉంటుంది. అలాంగ్ విత్ రెగ్యులర్గా సమ్ నట్స్ అండ్ క్యారెట్స్, కీరా, సో అంటే వెజ్జెస్ అనమాట. సమ్ వెజ్జెస్ అనేది ఎప్పటికీ ఉండాలి. సో ప్రతి బ్రేక్ఫాస్ట్లో కూడా మనము వెజ్జెస్ ఎక్కువ తీసుకోవాలి, కొంచెం ఈ ఫుడ్ తీసుకోవాలి, షుగర్ తగ్గించే ఫుడ్. అది ఈజీగా మేనేజ్ అవుతుంది అన్నమాట. మేనేజ్ చేయడంలో ఇది మన ఛానల్లో మొత్తం డయాబెటీస్ సంబంధించిన ఇన్ఫర్మేషనే ఉంటుంది. ఈ మేనేజ్ చేయడంలో ఏ ఫుడ్ని ఎలా వాడాలి, ఏ ఫుడ్లో షుగర్ ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది, ఏ ఫుడ్ వాడితే షుగర్ తగ్గుతుంది అనేది నేను చెప్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.